అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడరు మాజీ మంత్రి జేడీ శీలం ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. పవన్ కళ్యాణ్ ఒక కీలకమైన వ్యాఖ్యలు చేశారు. పొత్తు కోసం అంటే టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు కోసం బీజేపీ నేతలతో చీవాట్లు తినాల్సిన పరిస్థితి వచ్చింది. అయినా కానీ పొత్తు కోసం అన్నీ భరించాను, రాష్ట్రం కోసం భరించానంటూ పవన్ కళ్యాణ్ అయితే మాట్లాడుతున్నారు. ఈ అంశంపై జేడీ శీలం గారితో మాట్లాడుతున్నారు. సార్, అంటే పొత్తు కోసం బీజేపీ నేతలతో చీవాట్లు తిన్నానంటూ పవన్ కళ్యాణ్ భీమవరంలో మాట్లాడి ఎలా చూస్తారంటే ఆంధ్రుల ఆత్మగౌరవం కోసం పుట్టామని చెప్పిన పార్టీలు కానీ లేకపోతే నేతలు కానీ ఈ రోజు బీజేపీ చేతిలో తిట్లు తిన్నామనే పరిస్థితికి వచ్చిన పరిస్థితి ఎలా చూస్తారు? ఏం చివాట్లో మరి చెప్పలేదు ఆయన. మనకేం తెలుసు? ఆయన్ని అడగండి. ఏ చివాట్లు తిట్టారా, కొట్టారా, లేకపోతే కాలర పట్టుకున్నారా, దండించారా, ఎవరి గురించి వారు ఆ బాధ పడవలసి వచ్చిందనేటువంటిది వారే చెప్పాలి కదా. ఇది చాలా బాధాకరం. ఎందుకంటే బీజేపీ అనేటువంటి వాళ్ళు 10 ఏళ్ళుగా ఏమి చేయలే. పాచిపోయిన లడ్డు అన్నటువంటి మాట ఆయనే అన్నారు. మరి ఎందుకు తీయదనంగా కనపడిందో వారే చెప్పాలి, నేను చెప్పలేను. పవన్ కళ్యాణ్ గారు అంటే, వారి కుటుంబం అంటే నాకు చాలా గౌరవం, నాకు దగ్గర. అయినా కూడా రాజకీయంగా మనకు వ్యతిరేకమైనటువంటి పనులు చేస్తూ ఉన్నారు. బీజేపీ ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు అన్యాయం జరిగిందో ఆ అన్యాయాన్ని వాళ్ళు అడగకుండా వేరే వాళ్ళ కొరకు నేను తిట్లు తిన్నానని చెప్పేటువంటి దౌర్భాగ్య స్థితి మరి ఎందుకు వచ్చిందో వారు చెప్పాలి. చాలా బాధాకరం. ప్రజలు గమనిస్తున్నారు. ఆంధ్రుల కోసం పోరాడుతున్న వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి తల వంచుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది ఆంధ్రప్రదేశ్? ఎందుకు అంత బాధ? ఎందుకు అంత కష్టం? ఆత్మాభిమానం ఆంధ్రులందరికీ ఉంది. వారి అందరి ఆత్మాభిమానం దెబ్బతిన్నట్టే కదా. ఎవరైతే పవన్ కళ్యాణ్ గారిని అభిమానిస్తారో వారందరూ బాధపడ్డారు కదా. రాష్ట్రం కోసం, రాష్ట్రం భవిష్యత్తు కోసమే నేను ఇంత భరిస్తున్నానంటూ కూడా ఆయన మాట్లాడుతున్నారు. ఎట్లాయా? ఏం భవిష్యత్తు? 10 ఏళ్ళ పాటు చీకట్లో పెట్టారు, ఇంకా 5 ఏళ్ళ పాటు అట్లానే పెడతారు. ఏం భవిష్యత్తు? టెల్ మీ వన్ థింగ్. ఒకటి చూడండి, పోనీ ఆయన భవిష్యత్తు అన్న చూసుకుంటున్నాడా? ఆయన ఒక్కడే పోటీ చేసినా బ్రహ్మాండంగా ఉండేది. ఇప్పుడు బీజేపీతో పెద్ద బుద్ధిబండ ఆయనకి, ఆయన తెలియట్లా. అది అనకూడదు. ఆయన ఒక్కడే పోటీ చేసినా బ్రహ్మాండంగా స్వాగతించేవారు. కొంతవరకు దౌర్భాగ్యంలో మహాభాగ్యం అయ్యేది. ఇప్పుడు అసలు నిజంగానే దౌర్భాగ్యం. అంతకని ఏం చెప్తాను నేను. సార్, అంటే కాంగ్రెస్ పార్టీ వామపక్షాలతో ముందుకెళ్లే పరిస్థితి ఉంది. ఎటువంటి మేనిఫెస్టో ఏమైనా చర్చలు ఏమైనా జరిగాయా, లేకపోతే సీట్లకు సంబంధించిన అంశాల మీదే ఈ రోజు మీటింగ్ జరిగింది? ఈవేళ కలిసాము, అందరం కలిసి పోరాడదాం. వామపక్షాలతో పాటు కాంగ్రెస్, మిగతా ఎవరైతే ఈ ప్రజాస్వామ్యం కావాలనుకుంటున్నారో, అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని పూట్లు పడకుండా రక్షించుకోవాలి అనే భావంలో ఉన్నారు. ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, చిన్న చిన్న పార్టీలు ఉన్నాయి. ప్రత్యేక హోదా కోసమే పుట్టే ఉన్నటువంటి పార్టీలు ఉన్నాయి. తర్వాత ప్రత్యేక హోదా సాధన కమిటీ ఉన్నది, ఆంధ్రుల పరిరక్షణ సమితులు ఉన్నాయి, అమరావతి పరిరక్షణ సమితి ఉన్నది. వాళ్ళందరూ కూడా ఆలోచించి 10 ఏళ్ల పాటు మోసం చేసింది బీజేపీ. మరి 5 ఏళ్ల పాటు టీడీపీ ఉంది, 5 ఏళ్ల పాటు వైసీపీ ఉంది. వాళ్ళిద్దరూ కలిసి ఏమైనా సాధించగలిగారా? చట్టంలో లేదు. చట్టంలో కొన్ని పెట్టవయ్యా, అమలు చెయ్యి. ఓని చట్టంలో లేదు, చట్టంలో ఉన్నాయి చేశారా? అది కూడా చెప్పానండి. పోలవరం మీరే చెయ్యాలి, మీరే డబ్బు కట్టాలని కేంద్రం మీద పెట్టాం కదా. వీళ్ళు ఎందుకు ఆ పెత్తనం తీసుకున్నారు? కారణం ఏంటి? పోనీ తీసుకున్న వాళ్ళు పూర్తి చేశారా? ఎందుకు? దానివల్ల వచ్చి ఎంత మంచి మరి రైతులకు ఉన్న సౌకర్యాలన్నీ పోయినాయి కదా. ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు. కాబట్టి మీరు అబద్ధాలు వక్రీకరించి అది చెప్పినా కూడా ప్రజలు నమ్మరు. కాంగ్రెస్ ఏం చెప్తుందో అది చేసి చూపించారు. మా నరసింహరావు గారు ఉన్నారు, అడగండి. మేము ఏమైతే ప్రామిస్ చేశామో అవి నెరవేర్చామా లేదా, ఏం చేయబోతున్నామో కూడా చెప్పాము. మా మీద విశ్వాసం ఉంది. తప్పనిసరిగా అందరం కలిసి ప్రయాణం చేస్తాము అని రోజు వామపక్షాలు మాట్లాడుకున్నాం. ముందు ఉండే రోజుల్లో అందరం కలిసి మేము పోరాడతాం. మిగతా వారు కూడా కలుపుకొని బీజేపీని రక్షిస్తున్న, బీజేపీతో దోస్తీ కడుతున్న వాళ్ళందరి వ్యతిరేకంగా మేము ఎలక్షన్కి వెళతామని చెప్పడం జరిగింది. ఇది చెప్తున్నారు. పూర్తిగా పవన్ కళ్యాణ్ దేనికోసం బీజేపీతో పొత్తుకు ఉన్నారో ఆయనే చెప్పాలి, ఏమి తిట్టారో కూడా బహిరంగంగా చెప్పాలని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ రాష్ట్ర భవిష్యత్తు కోసం కాదు, ముందు తన భవిష్యత్తు కోసం ఆలోచించాలి. బీజేపీతో కాకుండా సింగిల్కి వెళ్తే ఆంధ్రప్రదేశ్లో ఆదరణ మరింత పెరిగి ఉండేదని చెప్తున్నారు. రాష్ట్రంలో బీజేపీకి వ్యతిరేకంగా, బీజేపీతో జోడీ కడుతున్న పార్టీలకు వ్యతిరేకంగా కాంగ్రెస్, వామపక్షాలు కలిసి ముందుకెళ్లబోతున్న ఎన్నికల్లో సీట్లకు సంబంధించి ఈరోజు మొదటి సమావేశం జరిగింది. తర్వాత మిగతా అన్ని పార్టీలతో కూడా కలిసి రెండో సమావేశం కూడా జరుగుతున్నట్టు జేడీ శీలం చెప్తున్నారు.
కెమెరా పర్సన్ ప్రసాద్ తగ్గ సురేంద్ర RTV విజయవాడ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.